నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామ లక్ష్మణులను సంహరిస్తాను అని రావణాసురుడు అన్నాడు. అప్పుడు అకంపనుడు, మీరు తొందరపడి వెళ్ళవద్దు మహారాజా, ఎందుకంటే విశేషమైన బలం కలిగిన ఆ రాముడి ముందు మీరు నిలబడడం కష్టం. రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది. రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది. ఆ సీత అందంతో సమానమైన వాళ్ళు గంధర్వులలో కానీ, యక్షులలో కానీ, కిన్నెరులలో కానీ, రాక్షసులలో కానీ, మనుష్యులలో కానీ లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతను అపహరించి తీసుకొచ్చి నీ భార్యను చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతను పోగొట్టుకున్న రాముడు తనంతట తానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు కపటోపాయంతో రామవధకి పూనుకో అన్నాడు. అకంపనుడు వెళ్ళిపోయిన తర్వాత శూర్పణఖ లంకా పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్టు ఆ రావణుడి చుట్టూ రాక్షస మంత్రులు కూర్చుని ఉన్నాడు. ఆ రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కింపురుషుల చేత సంహరింపబడడు. ఆ సభలో కూర్చుని ఉన్న రావణాసురుడిని చూస్తే యమధర్మరాజు జ్ఞాపకానికి వస్తాడు. రావణాసురుడు 20 చేతులతో, 10 తలకాయలతో, విశాలమైన వక్షస్థలంతో ఉన్న మహావీరుడైన ఆ రావణుడు రాజులకి ఉండవలసిన లక్షణాలతో శోభిస్తున్నాడు. తెల్లటి పళ్ళతో, పర్వతము వంటి నోటితో, విశాలమైన భుజాలతో ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు సముద్రాలని కలియ తిప్పుతూ ఉంటాడు. ఆయన పర్వతాలని విసురుతూ వ్యాయామం చేసేవాడు. కావాలని వెళ్ళి దేవతలతో యుద్ధం చేసేవాడు. ఎక్కడైనా ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటే వాళ్ళని హింసిస్తాడు. ఇతరుల భార్యలను బలవంతంగా తీసుకువచ్చి అనుభవించడం ఆయనకు చాలా ఇష్టం. రావణుడు బ్రహ్మదేవుడి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన 10 తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నమై ఏమి కావాలి అని అడుగగా, నేను పాముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు అని అడిగాడు. కానీ రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. యజ్ఞములలో దేవతలకి సమర్పించే సోమరసాన్ని ఆయన దొంగలించేవాడు. ఎక్కడన్నా యజ్ఞం పూర్తవబోతుంది అనగా అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం రావణుడికి చాలా ఇష్టం. సర్వకాలములందు దుష్ట ప్రవర్తనతోనే ఉండేవాడు. ఒకసారి రావణుడు కైలాస పర్వతాన్ని లేపాలని చూస్తే పరమశివుడు తన బొటన వేలితో ఆ పర్వతాన్ని కిందికి తొక్కాడు. అప్పుడు రావణుడి 2 చేతులు ఆ పర్వతం కిందనే ఉండటం చేత రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలను భయకంపితులను చేసే విధంగా అరిచాడు కాబట్టి రవం అంటే శబ్దం. ఈ విధంగా ఆయనకు రావణ అని పేరు వచ్చింది. అటువంటి రావణుడు కూర్చుని ఉండగా భయపడుతూ శూర్పణఖ ఆయన దగ్గరకు వెళ్ళి, నువ్వు కామమునకు, క్రోధమునకు వశపడిపోయావు. నీకు రాజ్యపాలన మీద ఇష్టం లేదు. సరైన గూఢచారులను నియమించుకోలేదు. నీ రాజ్యంలో ఏమి జరుగుతుందో నీకు తెలియడం లేదు. రోజు రోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు. నువ్వు మాత్రం కామంతో కళ్ళు మూసుకొని ఉండిపోయావు. నువ్వు దండకారణ్యంలో మునులను హింసించమని 14,000 మంది రాక్షసులను పెట్టావు. కానీ ఒక్క రాముడు భూమి మీద నిలబడి ఇంతమందిని చంపేశాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. కొద్ది కాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది అంది. శూర్పణఖ మాటలు విన్న రావణుడు
అసలు ఆ రాముడు ఎవరు? అరణ్యానికి ఎందుకొచ్చాడు? ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయుధములు ఏమిటి? రాక్షసులను ఎందుకు చంపాడు? నీ ముక్కు చెవులను ఎవరు కోశారు? ఎందుకు కోశారు? నువ్వు చూసింది చూసినట్టు నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ శూర్పణఖ, రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునులలాగా నారచీర, కృష్ణాజీనం వేసుకొని ఉంటాడు. మన్మథుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనస్సుని పట్టుకొని బాణములను సంధిస్తే అవి నోరు తెరుచుకుని విషం కక్కుతూ వస్తున్న మహాసర్పాలలాగా ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులను చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడు అని నాకు తెలుసు. కానీ రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురి చూసి వదిలాడో నేను చూడలేదు. కానీ రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణప్రయోగం చేస్తాడు. రాముడితో గుణముల యందు, తేజస్సు యందు సమానమైన ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. ఆ లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా, బయట తిరుగుతున్న ప్రాణంలా, సర్వకాలముల యందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత. ఆమె పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. విశాలమైన నేత్రములు కలిగి నిరంతరం అపారమైన ప్రేమతో రాముడిని సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లని జుట్టుతో ఉంటుంది. అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది. ఎంతో కాంతివంతంగా ఉంటుంది. ఆవిడ సాక్షాత్తు ఇంకో శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది. ఎర్రటి రక్తం లోపలి నుంచి కనబడుతున్నట్టు తెల్లటి గోళ్లతో ఉంటుంది. పద్మం లాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరులకి, దానవులకి చెందినది కాదు. ఆమె నరకాంత. కానీ ఈ భూమండలంలో నేను ఇప్పటి వరకు అటువంటి సౌందర్య రాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢంగా ప్రేమిస్తుందో, ఎవరు సీతకి భర్త అనిపించుకుంటాడో వాడే ముల్లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు. వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు. ఆ సీతను చూడగానే ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్య. కానీ నువ్వు కనుక సీతను చూస్తే ఆమెను పొందకుండా ఉండలేవు. కనుక నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటే ఇంకా ఆలోచించకుండా వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు. అడ్డొచ్చిన రాముడిని సంహరించు అంది శూర్పణఖ.